కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి, ఎన్డీఏ కూటమి, వాటెవర్ 3 పార్టీలు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ వాతావరణం వచ్చింది. గతంలోనేమో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిరోజు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లేకపోతే పార్టీ పేరు చెప్పుకుని బతికేసే నాయకులు, అండదండలతో బతికేసే రౌడీలు, గూండాలు ఏదో ఒక అరాచకం సృష్టిస్తూనే ఉండేవాళ్ళు. అదే పని, జనం మీద దాడి, పార్టీల మీద దాడి, సంథింగ్ ఏదో నడుస్తూనే ఉండేది. ఇప్పుడేమో అక్కడక్కడ జరుగుతున్నాయి, జరగట్లేదని మనమే సర్టిఫికేట్ ఇవ్వద్దు. వాళ్ళ వైపు నుంచి జరుగుతున్నాయి, వీళ్ళ వైపు జరుగుతున్నాయి, కానీ ప్రతిదీ కొంచెం ఎక్కువ ఇదవుతుందేమో అని అనిపిస్తుంది. మొన్న మంత్రి గారి భార్య అక్కడ ఒక ఇన్స్పెక్టర్ గారిని పిలిచి ఆమెకి ఏ సంబంధం లేదు, ఆమెకి ఏం ప్రోటోకాల్ లేదు, ఆమె ఎమ్మెల్యే కాదు, జస్ట్ మంత్రి గారి భార్య, ఆమె ఇన్స్పెక్టర్ని ఇచ్చిన దాని మీద మేము గట్టిగానే తప్పుపట్టాను. నేను కూడా మా మీడియాలో కూడా, మా ఆంధ్రజ్యోతిలో కానీ ఏబిఎన్లో కానీ దాని మీద వార్తా కథనాలు ఇచ్చాం, ఎందుకంటే తప్పు కాబట్టి. అలాగే ఇంకెవరు కొంచెం వైలేట్ చేసినా, లేకపోతే కొంచెం అధికారాన్ని దుర్వినియోగం చేసినా కూడా అలాంటిదే ఉంటుంది. అయితే తిరువూరు శాసనసభ్యులు కొలుకుపూడి శ్రీనివాసరావు గారు కొంచెం సెన్సిబుల్ మ్యాన్, దాంట్లో మనమేమి ఇది లేదు, ఎందుకంటే ఎప్పటి నుంచి చూస్తున్నాం కదా, కొంచెం సెన్సిబుల్గానే ఉంటారు మరి. అయితే ఆయన నిన్న తిరువూరు నియోజకవర్గంలో ఒక వైసీపీ నేత పేదల భూములు, చిన్న చిన్న స్థలాలు ఆక్రమించుకొని అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడుతుంటే గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అటు అధికారులు కానీ ఇటు పోలీసులు కానీ పట్టించుకోలేదు అనే దీంతో ఆయన నిన్న అక్కడికి వెళ్ళి దాన్ని మొత్తానికి డెమాలిష్ చేసే ప్రయత్నం జరిగింది. అది ఆ పేదలు కూడా సంతోషపడ్డారు. అయితే ఎందుకో అది కొంతమంది దాన్ని కొలికపూడి గారు హడావుడి చేశాడని, అదని ఇదని రకరకాలుగా వచ్చినాయి, కథనాలు వచ్చినాయి. అసలు ఏం జరిగిందనేది ఒకసారి ఆయనతో మాట్లాడదాం. కొలికపూడి గారు మనతో లైవ్లో ఉన్నారు, తిరువూరు శాసనసభ్యులు. కొలికపూడి శ్రీనివాసరావు గారు నమస్కారం. వెంకటకృష్ణ గారు గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. నిన్న మీరు చేసింది అది ఆక్రమణలో ఉంది, 2-3 పేద కుటుంబాల చిన్న చిన్న స్థలాలు ఆ నాయకుడు ఆక్రమించుకుని అక్కడ కాంప్లెక్స్ కట్టాడు అనేది అక్కడ కనపడుతోంది. కాకపోతే మీరు అక్కడికి వెళ్ళి హడావుడి చేశారు అనేది ఒకళ్ళకి కనపడుతుంది, హడావుడి అనేది ఒకళ్ళకి కనపడుతుంది, లేకపోతే మీ నియోజకవర్గ ప్రజల తరపున, పేదల తరపున వెళ్ళారు అనేది ఇంకొకరికి కనపడుతుంది, ఓవర్ యాక్షన్ అని ఇంకొకరికి కనపడుతుంది, వాటెవర్ రకరకాలుగా కనపడింది అది. సో అందువల్ల అసలు ఏంటి అక్కడ ఏం జరిగింది? సార్ అది మీరు డిబేట్లో అడగాల్సినంత పెద్ద విషయం ఏం కాదు సార్. ఓకే. అక్కడ ఒక గ్రామంలో కనిపించిన ప్రతి స్థలాన్ని ఆక్రమించి కొట్టి రాయించుకునే ఒక అరాచకవాదికి సంబంధించిన ఒక చట్ట వ్యతిరేకంగా, అంటే ఒక 5-6 దగ్గర లాక్కొని, భూమి లాక్కొని పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కూడా కలుపుకొని నిర్మిస్తుంటే, నేను ప్రజా దర్బార్ లాస్ట్ ఫ్రైడే నేను ప్రజా దర్బార్ పెట్టాను. ప్రజా దర్బార్లో బాధితులు నా దగ్గరకు వచ్చారు. నేను రెవెన్యూ అధికారులకు చెప్పాను. రెవెన్యూ అధికారులు అందరూ కూడా అతనికి సపోర్ట్ చేస్తూ నాకు రకరకాల కథలు చెప్తూ వచ్చారు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, ఆర్డీఓ స్థాయిలో అందరికీ చెప్పిన తర్వాత బాధితుల గురించి ఎవరు పట్టించుకోపోతుంటే అప్పుడు నేనే వచ్చి అక్కడ నిలబడ్డాను. నేను వచ్చిన 2-3 గంటలకి జేసీబీ వచ్చింది, అంతే తప్ప అక్కడ ఎవరో యూట్యూబ్లో 4 వీడియోలు చేసుకొని ఆ డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి కొలికపూడి శ్రీనివాసరావు ఏదో చేశాడని సెన్సేషనల్గా వీడియోలు పెట్టుకుంటున్నారు. తిరువూరు ప్రజలు ఎవరైనా, తిరువూరు నియోజకవర్గ ప్రజలు ఎవరైనా కొలికపూడి శ్రీనివాసరావు తప్పు చేశాడు అంటే
నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. అంటే ఆ నాయకుడు, ఆ బిల్డింగ్ కట్టిన నాయకుడు గతంలో టీడీపీ నాయకులు దేవినేని ఉమా గారు కావచ్చు, లేకపోతే మీ ఇప్పుడు ప్రస్తుత ఎంపీ చిన్ని గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు సభలను అడ్డుకునే ప్రయత్నం చేయడము, రాళ్ళు వేయడము ఇలాంటివి చేసేవాంట కదా. చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద రాళ్ళు వేశాడండి. కేసినేని చిన్ని గారి కాన్వాయ్ మీద మొన్న ఎన్నికల రోజు రాళ్ళు వేశారు. దేవినేని ఉమా గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ ఊరు వెళ్ళలేక కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. కాబట్టి ఆ ఊర్లో తెలుగుదేశం జెండా కడితే కొడతారు, ఆ ఊర్లో తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారని తెలిస్తే ఆ వీధిలో ముళ్ళ కంపలు పెట్టి ఓటింగ్కి రాకుండా చేస్తారు. ఆ ఊర్లో తెలుగుదేశం జెండా కట్టి తెలుగుదేశం కోసం ప్రచారం చేసి తెలుగుదేశానికి మెజార్టీ సాధించిన మొట్టమొదటి నాయకుడిని నేను. కాబట్టి ఈరోజు ఆ గ్రామంలో ప్రజలకి ఒక రాక్షసుడి నుండి స్వాతంత్రం వచ్చింది. నేను మరి ఆ ఊరు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాను, మంచినీళ్ళు తాగాను, నన్ను చూసి పారిపోయాడు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళతో మాట్లాడాను, పెన్షన్ వస్తుందా, మిగతా వివరాలన్నీ తెలుసుకున్నాను. వాళ్ళ వీధిలో ప్రతి ఇంటికి వెళ్ళాను, అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి అందరితో మాట్లాడాను, వాళ్ళకున్న సమస్యలు ఏంటని అడిగాను. కాబట్టి ఒక శాసనసభ్యుడిగా నా దగ్గరికి వచ్చిన బాధితులకి న్యాయం చేయటం నా బాధ్యత. అది అధికారులు ఈ రోజు కూడా చాలా మంది అధికారులు వైసీపీ నాయకుల సేవలోనే తరిస్తున్నారండి. ఇది ఒక సేదు వాస్తవం. అవును, రైట్. మొత్తం మీద ఫైనల్ గా ఎవరైతే స్థలాలు పోగొట్టుకున్నారో ఆ పేద కుటుంబాలు హ్యాపీనా నిన్న నుంచి? అంటే మొత్తం బాధితులు ఒక 100 కుటుంబాలు ఉన్నాయండి. స్థలాలు, ఇళ్ళు, రకరకాల ఆస్తులు లాక్కున్నారు. సో వీళ్ళందరి చేత ఇప్పుడు 100 మంది చేత కేసులు పెట్టించి ప్రతి కేసులోనూ చట్టపరంగా శిక్షించబోతున్నాం. రైట్, ఓకే. ఎనీవే, ఇప్పుడు నిజంగానే బాధితుల్ని పేదల్ని అలాగా హింసించే వాళ్ళని అయితే ఎంతవరకు వెళ్ళైనా ఇది చేయొచ్చు, తప్పేం లేదు. ఓకే, ఎనీవే రైట్. ఇక మనం అమరావతికి సంబంధించి కార్యకర్త సార్ ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు ఒక్క నిమిషం సార్ చెప్పండి. తిరువూరు నియోజకవర్గంలో కార్యకర్తలను కాపాడుకోవటానికి నేను ఎంతవరకైనా వెళ్తానండి. రైట్ అండి, రైట్. సో ఇక మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అమరావతి పరిస్థితి మీద, అమరావతి భవిష్యత్తు మీద, అమరావతి వర్తమానం, అమరావతి గతం, వీటన్నిటి మీద ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. ఏ పొజిషన్లో ఉంది అమరావతి, భవిష్యత్తు ఏంటి, దాన్ని ఎలాగా తీర్చిదిద్దబోతున్నారు, ప్రణాళికలు ఏంటి, వీటన్నిటి మీద కొంత కూలంకషంగానే మీడియాతో కూడా చర్చించారు. సో దీంట్లో ప్రధానంగా స్టేక్ హోల్డర్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తర్వాత భూములు ఇచ్చిన రైతులు. అమరావతి మొత్తంగా 34,000 ఎకరాల భూమిని రైతులు ఇచ్చారు. 29,000 రైతు కుటుంబాలు ఆ భూములను ఇచ్చాయి. ఆ భూములను ఇస్తే అప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం అనేది చాలా ఒక రకంగా వేగంగానే జరిగింది. అందరూ అంటారు చంద్రబాబు 5 ఏళ్ళు ఏం చేశాడు కట్టకుండా అంటారు. 5 ఏళ్ళు ఏం చేయలే, ఆయన సగం టర్మ్ అయిపోయిన తర్వాత కదా ఆ భూముల సమీకరణ, తర్వాత రైతులతో అగ్రిమెంట్లు, రైతులను ఒప్పించడము, ఇవన్నీ అయిన తర్వాత ఎప్పుడో పునాది 2018లో పునాది వేసి అక్కడి నుంచి కదా పనులు మొదలైంది 2017లో. సో అందువల్ల 5 ఏళ్ళు జరిగిందనేది ఒక ప్రచారం. అంతా 2-2.5 సంవత్సరాల్లోనే దాదాపు 70% బిల్డింగ్స్ కంప్లీట్ అయిన పరిస్థితి. సరే, ఆ తర్వాత ప్రభుత్వం మారింది. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా పోయింది. ఆన్గోయింగ్ క్యాపిటల్కి ఒక దుర్గతి పట్టించారు. ఇవాళ అక్కడికి వెళ్ళి చూస్తే చాలా బాధాకరమైన పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి పాలకులు కూడా ఉంటారా అనే పరిస్థితి కనిపిస్తుంది. సరే, మళ్ళీ ప్రజలు కావాలని మళ్ళీ ప్రభుత్వాన్ని మార్చి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. వెంటనే వచ్చి రాగానే అమరావతిలో
కదలిక మొదలైంది. గడిచిన 4-5 రోజులుగా కొంత వైబ్రెంట్గా కనబడుతుంది అక్కడ పరిస్థితి. ముఖ్యమంత్రి రోజు సెక్రటరీకి వస్తుండడం, మంత్రులు ఎమ్మెల్యేలు వస్తుండడం, అధికారులు రోజు వస్తుండడం, అంతకుముందు ఎవడే లేవుడు కదా అన్నట్టుగా ఉండేది అక్కడ. సో ఈ పరిస్థితి అంతా ఒకటి కనబడుతుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి ఏం చేయబోతున్నాం అనే దాని మీద చెప్పారు. అలాగే రైతులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్టే కనబడుతుంది. అండ్ ఎంత ఖర్చు అవుతుంది రాజధాని నిర్మాణాలు పూర్తి చేయడానికి అనే దాని మీదుగా చెప్పారు. ప్లాన్ కూడా ఎలా ఉండబోతుంది అనే దాని మీద చెప్పారు. అయితే అది ఎంతవరకు సాధ్యమవుతుంది, పాత ప్లాన్ ఎంతవరకు సాధ్యమవుతుంది, లేకపోతే ఏం చేయాలనే దాని మీద కూడా వీళ్ళు ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటామనేది చంద్రబాబు నాయుడు చెప్పిన మాట. సో అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎలా ఉండబోతోంది, ఎప్పట్లోగా ఒక రూపం వచ్చే అవకాశం ఉంది, క్లియర్ అంటే పూర్తి స్థాయి రూపం వచ్చే అవకాశం ఉంది. ఆ 1600 ఎకరాల క్యాపిటల్ జోన్లో సీడ్ క్యాపిటల్ బిల్డింగ్స్ కానీ అవి కానీ, మిగతా 39,000 ఎకరాల్లో భవనాలు, బిల్డింగ్లు, ఆఫీసులు, హోటళ్ళు, ఇదంతా అది వేరే కార్యక్రమం. సో ఇదంతా ఎప్పట్లోగా వస్తుంది, ఈ అంశాలు చర్చిద్దాం. మనతో కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారితో పాటు అమరావతి జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ గారు ఉన్నారు. అలాగే అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటే గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా సుధాకర్ గారు నమస్కారం. నమస్కారం అండి వెంకటకృష్ణ గారు. సుధాకర్ గారు, అంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు రావడంతో మీరు అందరూ ఊపిరి పీల్చుకున్నారు, దీక్షలు ఆపేశారు, అమరావతి 1631 రోజుల ఉద్యమాన్ని విరమించారు, దీక్షలు విరమించారు. ఎందుకంటే ఎట్లాగో అమరావతిలో రాజధాని కడతారు అనేది అంతవరకు నో డౌట్. అయితే ఒక డౌట్ ఉండింది, ఎప్పట్లోగా అవుతుంది, ఎలా కడతారు, రాజధాని రూపం ఎలా ఉండబోతుంది, ఈ డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. ఇవాళ కొంతవరకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో ఆ శ్వేతపత్రం రిలీజ్ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు కానీ చూసిన తర్వాత మీరు ఏ కంక్లూజన్కి వచ్చారు? రాజధాని నిర్మాణం అనేది ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది, ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఉన్న ఐడియా వచ్చిందా? వచ్చిందండి. ముందుగా మీకను ఏబిఎన్ ప్రేక్షకులకి మన తోటి ప్యానెల్లో ఉండేటువంటి పెద్దలందరికీ కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఈ యొక్క శ్వేతపత్రం రిలీజ్ చేసేటప్పుడు చెప్పినటువంటి మాటలు ఎంత విధ్వంసం జరిగినా కూడా గత 5 సంవత్సరాల కాలంలో తిరిగి దీన్ని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి కట్టుబడి ఉంటాం. దీన్ని ఒక ఏదైతే ఆర్థిక వనరుల యొక్క లభ్యతను చూసుకొని దీన్ని యథాతథంగా ఇంతకు ముందు ఏదైతే మాస్టర్ ప్లాన్ ఇవ్వటం జరిగిందో ఆ మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగానే నిర్మాణం పూర్తిగా కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే అమరావతి రాజధానిని గతంలో నిర్ణయించినటువంటి మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మిస్తేనే ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే దాదాపు 1.5 మిలియన్ అంటే 15 లక్షల మందికి ఉపాధిని కల్పించేటువంటిది కల్పవల్లి అమరావతి రాజధాని. కాబట్టి ఈ గతంలో నిర్దేశించిన విధంగా నవనగరాలు అంటే ఇక్కడ ఓన్లీ థీమ్డ్ సిటీస్ అండి, ఇవన్నీ కూడా వాటన్నిటిని తీసుకొస్తేనే ఉపాధి వస్తుంది. ఆ ఉపాధి లభించడంతో పాటుగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఆర్థిక వనరులు సమకూరుతూ ఉంటాయి. ఈరోజు స్పష్టంగా చెప్పారు, ఏదైతే ఎకనామిక్ యాక్టివిటీ కోసం అని ఒక 8,000 ఎకరాలను 8,820 ఎకరాలు అక్కడ ప్రభుత్వం దగ్గర ఉంది. ఆ భూమిని ఈ సక్రమంగా అభివృద్ధి చేసినట్లయితే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆదాయాన్ని సమకూరేటువంటి విధానంగా ఉంటుంది. అదే విధంగా అమరావతి రాజధాని అనేది ఎస్టిమేషన్ ప్రకారం 1.25 crore నుంచి 1.50 lakh crores వరకు జీడిపికి యాడ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే విధంగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా అమరావతి రాజధాని అనేది ఒక కల్పవృక్షము అనే విధానాన్ని ఈ రోజు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మేము ఇన్నాళ్ళు మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినప్పుడు 1631 రోజుల ఉద్యమం చేసినప్పుడు మా పడినటువంటి కష్టం అంతా కూడా ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే స్ఫూర్తితో ఎన్డీఏని అధికారంలోకి తీసుకొచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా కేంద్రంలో కూడా ఈ యొక్క రాష్ట్ర యొక్క పాత్ర, రాష్ట్ర ఎంపీల యొక్క పాత్ర కూడా గణనీయంగా ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి ఇది తప్పకుండా రాష్ట్ర అభివృద్ధికి అవసరమైనటువంటి నిధులు ఎన్డీఏ పాలనలో లభిస్తాయి. అందుట్లో మా మిత్రుడు
మా మిత్రుడు మా సహ ఉద్యమకారుడైనటువంటి కొలికపూడి శ్రీనివాసరావు గారు కూడా ఎమ్మెల్యే అవటం ఎంతో మాకు ఈ అమరావతికి చాలా దోహదం చేస్తూ ఉంటది. తప్పకుండా అనేక అంశాల గురించి అదేవిధంగా మా యొక్క ఎమ్మెల్యే అయినటువంటి శ్రావణ్ కుమార్ గారు కూడా ఈ యొక్క రాజధాని దాని విషయాల్లో కీలకమైన పాత్ర వహిస్తారు. కాబట్టి తప్పకుండా రాజధాని గతంలో ఉండే విధంగా ఏదైతే గతంలో నిర్దేశించినటువంటి విధంగా వడివడిగా అడుగులు వేయబడతాయి. అదేవిధంగా ఈ మధ్య బాధ్యతలు చేపట్టిన వెంటనే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు స్పష్టంగా చెప్పారు, అమరావతి రాజధాని మొదటి దశ నిర్మాణం 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయబోతున్నామని, దానికి అనుగుణంగానే ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ కాంప్లెక్స్ ని ఏదైతే గవర్నమెంట్ క్యాపిటల్ సిటీలో గవర్నమెంట్ కాంప్లెక్స్ ఉండే జోన్ ని నోటిఫై చేయడం జరిగింది 1575 ఎకరాల్లో. దీంట్లో దాదాపు అన్ని కూడా గవర్నమెంట్ కి అవసరమైనటువంటి అన్ని బిల్డింగులు కూడా రాబోతా ఉన్నాయి. ఇది వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో చాలా వర్కౌట్ చేయాలి, అన్ని వర్కౌట్ చేస్తాము, అందరినీ సంప్రదిస్తాము, రైతులకి ఇవ్వాల్సినవి ఇంకా చాలా ఇవ్వాల్సి ఉంది, అవన్నీ కూడా చేస్తాము, ఇప్పటికే చాలా ఆగిపోయినాయి అని అన్ని పాయింట్స్ టచ్ చేశారు. సో ఈ పరిస్థితుల్లో ఒక్క నిమిషం సుధాకర్ గారు, బాలకోటయ్య గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. బాలకోటయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ శ్వేతపత్రం సందర్భంగా మాట్లాడిన వ్యవహారాలన్నీ మీరు వినుంటారు కదా, ఏమనిపించింది? అమరావతిలో రాజధాని నిర్మాణం ఎలా ఉండబోతోంది, ఎప్పటికీ పూర్తవుతుంది అనే దాని మీద ఏంటి మీ అవగాహన ఏంటి ఆయన చెప్పిన దాని పట్ల? వెంకటేష్ గారు ధన్యవాదాలు. నమస్కారం. మీకు సుధాకర్ గారికి అలాగే నా సోదరుడు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస గారికి జైభీములు. చంద్రబాబు నాయుడు గారికి పోలవరం అమరావతి రెండు కళ్ళండి. మనం ఇష్టం ఉందా లేకపోయినా, ఎవరికి ఇష్టం ఉందా ఎవరికి లేకపోయినా, ఆయనకు 2 కళ్ళు అవి. ఆ 2 కళ్ళు లేనిది ఆయన చూపు కూడా కనిపించదు. నిజానికి గత 5 ఏళ్ళు గనక ఇదే అమరావతి ఇదే పోలవరం కనుక జరిగి ఉన్నట్టయితే బహుశా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోయింది. నేను ఒక మాట చెప్తాను మీకు వెంకటకృష్ణ గారు, 1631 రోజుల ఉద్యమం, నిజానికి ఆ ఉద్యమంలో ఏ వామపక్ష తీవ్రవాదమో లేదా తెలంగాణ మిలిటెన్సీలో ఉంటే ఉద్యమం మరో స్థాయిలో జరిగింది. నేను స్వయంగా ఉద్యమంలో ఉన్న వ్యక్తిగా చెప్తాను, కొన్ని విషయాలు భార్యా పిల్లలకు కూడా చెప్పుకోలేని వేదన మేము భరాయించాం. తంతాం, చంపుతాం, ఎత్తుకుపోతాం, నువ్వెంత తోడివిరా, దేవినేని ఉమా కంటే గనుడివా, జూలిపాల నరేంద్ర కంటే మొనగాడివా, చంద్రబాబు నాయుడు కంటే ధీరుడువా అన్నా కూడా మేము ఒక నిజం చెప్తాను ఈ సందర్భంగా. నిజంగా అమరావతి కోసం ఒక 10 మందో 20 మంది ప్రాణాలు ఇవ్వండి అని అంటే, చిరంజీవి సినిమాలో 151 సినిమాలో వెనుక రైతులు నేలలో దిగి కొలవలతో గొంతు కోసుకున్నట్టుగా రైతులు కోసుకునేవారు. అంటే ఆ విధమైన ఉద్విగ్న భరితంగా రాజధాని ఉద్యమం సాగింది. నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తాను. రహదారుల మీద మహిళల కంట కన్నీళ్లు ఎర్రని జీరగా మారిన వాతావరణాన్ని చూశాను కాబట్టి. సరే, ఇప్పుడు ఏంటంటే అమరావతి ఉద్ధ్వంసం, అమరావతి నిర్మాణం ఎంత వాస్తవమో 5 ఏళ్ల వైసీపీ పరిపాలన విధ్వంసం కూడా అదే వాస్తవం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మొక్కలు నాటుతున్నారు, నీళ్లు పోస్తున్నారు, మళ్ళీ ఆకులు వస్తాయి, కొమ్మలు వస్తాయి, పూత వస్తాయి, దానికి రక్షణ ఏంటి? మళ్ళీ ఎవడో వస్తాడు గొడ్డలు తీసుకొని ఈ కొమ్మను అడుగుతానంటాడు. ఇప్పుడు కూడా నేను రాజమండ్రిలో వికేంద్రీకరణ రౌండ్ టేబుల్ సదస్సు పెట్టి దుర్మార్గమైన మాటలు ఉంటాయి. అసలు రాజధానిని రాజకీయాల కోణంలో నుంచి చూస్తున్న మహా దుర్మార్గం, ఈ రాష్ట్రానికి శాపం. పోలవరాన్ని కానీ అమరావతిని కానీ అది అత్యవసరమైన పరిస్థితులు మాకు వచ్చింది, తప్పనిసరైన పరిస్థితులు వచ్చింది తప్ప మేము పెట్టుకోవాలా. చంద్రబాబు నాయుడు గారికి కూడా వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఆయనకి ఒక రాజధాని నిర్మాణం కావాలంటే ఆ రోజున విభజన పర్వంలో 5 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అడిగారు. అలాంటి నిధులు లేవు. దాదాపు 15,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో గొడ్డలు లేకుండా రోడ్డు మీద నిలబడ్డాం. కాబట్టి ఓ చారిత్రాత్మకమైన చంద్రబాబు నాయుడు గారి మాటలు చెప్పాలంటే ప్రపంచంలోనే ఒక ల్యాండ్ పూలింగ్ విధానం,
ఒక ప్రభుత్వానికి దాదాపు 34,348 ఎకరాలు చెమట చుక్క చెందకుండా రక్తపు బొట్టు కారకుండా ధీరోదాత్తంగా ఇచ్చారు. దానిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవటంలో ఈ విషతుల్యంగా ఇప్పటికీ కూడా సార్, ఇప్పటికీ కూడా అమరావతి మీద ఇంతంత పాపిష్టి కళ్ళు వేసుకొని ఎట్ట మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. రైతులను ఎలా వ్యాపారులు అంటున్నారు, ఎలా స్వార్థపరులు ఉన్నారు, ఎలా కులముద్రేస్తున్నారు. దీనిని రూపుమాపాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అమరావతి ఒక సామాజిక వర్గానిది కాదు, అది అందరిది. ఈ రోజున కొలిగిపూడి శ్రీనివాసరావు, బాలకోటయ్యో ఇతర సామాజిక వర్గాలు కూడా ఆ ఉద్యమంలో తొడగొట్టినాయి కాబట్టి, మేసం మెలేసినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే రైలు బండి బాలకోటే గారు ఏ దేనికైనా 100కు 100% అభిప్రాయం ఏకాభిప్రాయం ఉండదు. వాళ్ళు ఉంటారు, ఇవాళ ఉంటారు, మొన్న ఉన్నారు, నిన్న ఉన్నారు, ఇవాళ ఉంటారు, రేపు ఉంటారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. కానీ ప్రజలు అమరావతి రాజధాని అనే అంశానికి మ్యాండేట్ ఇచ్చారు కదా. సో అందువల్ల ఇక అలా మాట్లాడే వాళ్ళ గురించి, ఆ కూతలు కూసే వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు అన్న దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ఎవరో ఒక ఆయన అడిగాడు వాళ్ళు అక్కడ, ఇది మళ్ళీ ఫ్యూచర్లో ఎవడో వచ్చి ఇంకో రాజధాని అనకుండా ఏంటి అని అంటే డెఫినెట్గా దాన్ని అడ్రస్ చేస్తాం. దాని మీద ఒక లీగల్ ఇది కూడా, ఎందుకంటే ఇంతవరకు దేశంలో ఎక్కడ అలాంటి పరిస్థితి రాలా, ఇది ఒక కేస్ స్టడీ అని కూడా అన్నారు ఆయన. సో అది చేస్తారేమో. అదే కదా మీ ఆలోచన కూడా, అదే కదా? అవును వెంకటకృష్ణ గారు, ఇప్పుడు పంటకి కంచి చేసుకున్నట్టు, ఇంటికి ప్రహరీ గోడ ఉండట్టు, ఖచ్చితంగా అమరావతి మీద మళ్ళీ దాష్టీకాలు జరుపుకోకుండా అమరావతి ఏకైక రాజధానిగా ఒక చట్టబద్ధమైన కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధమైన రక్షణ కంచెన వెయ్యాలి. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఆ సిఎల్పినో ఏదో ఎల్పినో పిటిషన్ అక్కడ పెట్టింది. పోనీ సుప్రీంకోర్టు ఆదేశాల ద్వారానే సరే అమరావతిని ఒక క్యాపిటల్ గా చేయగలగాలి. నేను ఎందుకంటున్నానంటే, మనం ఎంత చట్టబద్ధంగా, ఎంత సిఆర్డి యాక్ట్ ప్రకారంగా, శాసనాల ప్రకారంగా అమరావతిని నిర్మించామో, జగన్మోహన్ రెడ్డి గారు అదే చట్ట ప్రకారంగా విపరీతమైన అబద్ధాలు చెప్పేసి సర్వనాశనం చేశాడు. నేను ఒక మాట చెప్తాను సార్, అమరావతి పోలవరం నాశనం అవటం మూలాన ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టం తీవ్రమైన నష్టం. మనుషులు చంపితే చంపొచ్చు, దోచుకుంటే దోచుకోవచ్చు, భూ ఆక్రమణ చేయొచ్చు, ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేయొచ్చు. కానీ ఈ రెండు అభివృద్ధి కార్యక్రమాలనే అనసటం మూలాన, ఆపు చేయటం మూలాన చేసిన మహాద్రోహం. ఇప్పుడు కూడా నేను అదే అంటా వైసీపీ నాయకుల్ని, మీకు దుర్మార్గంగా నాయకుడు భజన చేస్తున్నారు తప్ప రాష్ట్రం యొక్క స్థితిని మర్చిపోతున్నారు. రాష్ట్రానికి అమరావతి ఏం చేసింది, రాష్ట్రానికి పోలవరం ఏం చేసింది, ఆ రెండింటినీ నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి కనుక మీకు ఎట్లా మాట్లాడాలని చెప్పి మనసు కలుగుతుంది. ఇప్పటికే ఆయన ప్రాయచిత్రం లేదు కదా. ఇప్పటికే 3 రాజధానులు మాట్లాడుతూనే ఉన్నాడు కదా. మొన్న కూడా బొత్స సత్యనారాయణ గారు కూడా అదే మాట్లాడారు కదా. ఇది ప్రజాస్వామ్యం కదా. కాబట్టి అభివృద్ధిగా చూడాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం తీసుకురావాలి సార్. ప్రజల్లో పెద్ద ఎత్తున తీసుకురావాలి. అమరావతిలో ఆయన మాట్లాడినా కూడా జీవో తెచ్చేసి అరెస్ట్ చేయాలి. అమరావతి మీద ఆయన మాట్లాడినా కూడా అరెస్ట్ చేయాలండి. ఇంత దోషణ ఉంటే మరి రేపొద్దున భవిష్యత్తు ఏంటి? ఈ రోజు మొక్క పెంచుతారు చంద్రబాబు నాయుడు గారు, మాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు పరిశ్రమలు వస్తాయి, విదేశీయులు వస్తారు, నిర్మాణాలు జరుగుతాయి. ఈ విధ్వంసక పరిపాలన అంటే పక్కన పావుని పెట్టుకొని ఎలా నిద్రపోమ్మంటారు? పక్కన దొంగని పెట్టుకొని ఇంట్లో ఎలా ఉండమంటారు? దీని నుంచి ఎలా బయటపడాలి అంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని కూడా ఇదే. ఒకటి బాలకోటి గారు, అమరావతి ఇప్పుడు వేగవంతంగా రాజధాని నిర్మాణము, అక్కడికి వేగవంతంగా సంస్థల్ని తీసుకురావడము, డెవలప్మెంటు, ఆ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన రాజధాని ప్రాంతంగా తీసుకెళ్లే క్రమాన్ని స్టార్ట్ చేయాలి. అది అద్భుతమైన నగరంగా మారాలంటే 25-30 ఏళ్ళు మినిమం పడుతుంది, కానీ చేయాలి. ఇది మెయిన్ టాస్క్. ఇక ఎవరో వస్తారు మళ్ళీ ఫ్యూచర్లో దాన్ని 2 అంటారు, 3 అంటారు, 4 అంటారు, 5 అంటారు, ఉంటుంది. ఆలోచనలు ఉంటాయి, ఆ భావజాలాలు అలాగే వస్తాయి, దాన్ని మనం ఆపలేము. ఆ ఆలోచనలు అలాగే ఉంటాయి. కానీ దాన్ని నోటిఫై చేసి, కేంద్రం గెజెట్లో నోటిఫై చేసి మళ్ళీ ఎవరు కెలక్కుండా దాన్ని మరి పార్లమెంట్ పరంగా ఏమైనా చేయాల్సి వస్తుందేమో, అది చేయాలి. అది ఆ కేర్ తీసుకోవాలి. రైట్. ఇక ఒక్క నిమిషం బాలకోటి గారు. సో ఇప్పుడు ఆ విషయాన్ని మాట్లాడుతూనే అమరావతికి సంబంధించిన రాజధాని రూపురేఖలు ఎప్పటికొచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే గతంలో 2014 నుంచి 19 వరకు
చేసిన ఆ 2.5-3 ఏళ్లలో చేసిన అభివృద్ధి అంతా సంకనాకిచ్చారు. ముళ్ళ కంపలు పెరిగిపోయినాయి, రోడ్డు తవ్వుకెళ్ళారు, అక్కడ తవ్వుకెళ్ళి కంకర తీసుకెళ్ళి అమ్ముకున్నారు, ఇసుక తీసుకెళ్ళి అమ్ముకున్నారు, తీసుకొచ్చిన ఇసుక అంతా పాడు పెట్టారు మొత్తాన్ని. సో ఇవన్నీ మళ్ళీ ఒక రకంగా చెప్పి ఇవాళ ఆయన ప్రజెంటేషన్ ఇస్తూ చూపిస్తుంటే ఆ కోర్టు భవనాలు కానీ లేకపోతే అవన్నీ నీళ్లలో ఇంత లోతు మునిగిపోయి ఉంటే ఎవరికైనా బాధే. ఎందుకంటే ప్రజల ఆస్తి, ఒక కళల నగరాన్ని నిర్మిద్దాం అనుకుంటే అలా పాడు పెట్టారంటే చాలా బాధగా ఉంటుంది. చూసిన ప్రజలు కూడా ఇదై ఉంటారు చూసి. సో అందువల్ల దాన్ని ఎలాగా పూర్తి చేస్తారు, ఎప్పట్లోగా పూర్తి చేస్తారు, ఎలా ఉండబోతోంది అనేది కూడా పెద్ద క్వశ్చనే. ఇప్పుడు శ్రీనివాస్ గారు, అమరావతి ఎలా ఉండబోతోంది, ఎప్పట్లోగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని పూర్తిస్థాయి రాజధాని నిర్మాణాత్మకంగా చూడబోతున్నాం? పూర్తిస్థాయి అంటే నేను అనేది ఓ నగరం కాదు, అద్భుతమైన నగరం కాదు, ఆ సీడ్ క్యాపిటల్ నేను ఏదైతే అంటామో మనం, ఆ 1600 ఎకరాల జోన్ ఇచ్చేశారో ఆ మొత్తంగా దాన్ని ఎప్పట్లోగా మనం చూడబోతున్నాం, ఎలా ఉండబోతుంది? వెలుగుపూడి గారు మీరే. సార్, ఇప్పుడు సీడ్కి ఏ క్యాపిటల్ అయినా సరే, మీరు ప్రపంచంలో ఏ రాజధాని అయినా తీసుకోండి, ఆ రాజధాని నగరాన్ని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఏ ప్రభుత్వం నిర్మించదండి. రాజధాని నగరంలో మీరు హైదరాబాద్ నగరాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుని నేను మాట్లాడతాను. హైదరాబాద్ నగరంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా 1995లో బాధ్యతలు చేపట్టాక హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసేంలో భాగంగా రోడ్లు విశాలం చేశారు. కాబట్టి ఎక్కడైతే మౌలిక వసతులు అవసరమో ఆ మౌలిక వసతులు ఏర్పాటు చేసి ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు సంస్థలకి వాళ్ళకున్న స్థలాలలో లేదా వాటికి కేటాయించబడ్డ స్థలాలలో వచ్చే అనేక రకాల సంస్థల ద్వారా విద్యా సంస్థలు వస్తాయి, వైద్య సంస్థలు వస్తాయి, దాదాపు అన్ని రకాల వ్యాపార సంస్థలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన, అంటే ప్రభుత్వం చేయబోతున్న పని ఏంటంటే ఈ రోడ్లు, ఈ డ్రైనేజీ, ఈ విద్యుత్ కనెక్షను, ఇట్లాంటి అలాగనే వాటర్ కనెక్షను, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ మీద దృష్టి పెడితే ఒక 2 సంవత్సరాల్లోనే ఒక రూపం వస్తుందండి. నారాయణ గారు కూడా క్లియర్గా చెప్పారు ఛార్జీ తీసుకున్న వెంటనే. 2 సంవత్సరాల్లో వచ్చే ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా ఇతర నిర్మాణాలు ఊపందుకుంటాయి, ఇతర పెట్టుబడులు ఊపందుకుంటాయి. అప్పుడు కొన్ని వేల మంది, లక్షల మంది అమరావతి నగరానికి అనేక వృత్తుల రూపంలో, ఉద్యోగాల రూపంలో అమరావతి నగరానికి వస్తారు. కాబట్టి ఒక నగర నిర్మాణం అనేది ఒక నిరంతర ప్రక్రియ అండి. ఇప్పుడు ప్రభుత్వం చేసేది, రాబోయే 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసేది ఏంటంటే మౌలిక వసతుల సదుపాయం, మౌలిక వసతుల నిర్మాణం. తర్వాత ఏ ప్రైవేటు సంస్థలు అయితే వివిధ సంస్థలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకొని భూములు కూడా కేటాయించుకున్నారో వాళ్ళ ద్వారా ఆయా సంస్థలు ఏర్పాటు చేయించి ఇంకా రాజధాని నిర్మాణానికి ఒక పూర్తి స్థాయి రూపాన్ని తెచ్చే ప్రయత్నం మేము చేస్తాం. అంటే ఇక్కడ హైదరాబాద్ నగరాన్ని 2 ఏళ్లలో నిర్మిస్తారా, 3 ఏళ్లలో నిర్మిస్తారా అని బహుశా ఎవరు అడగరు, అంత పిచ్చితనంగా కూడా ఎవరు ఆలోచించరు నాకు తెలిసి. సరే, విమర్శల కోసం ఎవరో ఏదో మాట్లాడుతూ ఉంటారు, అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ ఏంటంటే గడిచిన కాలంలో జరిగిన ఆలస్యము అదే జరిగింది కదా. ఆ తాత్కాలికం అనే పదాన్ని వేరే రకంగా మీనింగ్స్ తీసి దాన్ని ఒక రకంగా ఒక కామెడీ చేశారు. సో ఈసారి అలా కాకుండా సెక్రటేరియట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, లేకపోతే ఆ క్వార్టర్స్, అధికారుల క్వార్టర్స్ కావచ్చు, ప్రజాప్రతినిధుల కోసం నిర్మిస్తున్న క్వార్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రావాలి. ప్లస్ ఆ రోడ్స్, 6 లేన్ రోడ్స్ ఉన్నాయి, తర్వాత ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి, కోర్టు భవనాలు పూర్తి చేయాలి, ఇవన్నీ జడ్జి క్వార్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ పూర్తి చేయాలి కదా. ఈ పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుందనే దాని మీద చాలా ఆసక్తి ఉంది. ఎందుకంటే అవి పూర్తవుతుంటేనే ఆ 39,000 ఎకరాల మొత్తం ఆ కోటరీలో, ఆ ఏరియాలో ప్రైవేటు కార్పొరేట్ కార్యాలయాలు కానీ, లేకపోతే బిల్డింగ్స్ కానీ, హోటల్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. దాని గురించి అడుగుతూ ఉంటారు కదా అందరూ.
అంటే వచ్చే 2 సంవత్సరాల్లో ఇప్పుడు ఏవైతే అసంపూర్తిగా ఉన్న భవనాలు ఉన్నాయో, ఇప్పుడు సివిల్ సర్వీస్ ఆఫీసర్లకి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి, అలాగనే ఇతర ప్రభుత్వ ఉద్యోగులకి, అలాగనే ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, జడ్జీలకి, ఇలా వివిధ శాఖల వారికి కేటాయించిన లేదా నిర్మాణంలో ఉన్న దాదాపు 90% నిర్మాణం అయిపోయిందండి. వాటిని పూర్తి చేసి వాటికి వాటర్ కనెక్షన్ ఇచ్చి డ్రైనేజ్ ఏర్పాటు చేసి వాటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చి ఈ ఫినిషింగ్ టచ్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్ చేయడానికి రాబోయే 2 సంవత్సరాల్లో అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వ సహాయంతోనూ రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న వనరులతోనూ పూర్తి చేయడం జరుగుతుందండి. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్పింది ఏంటంటే సింగపూర్ వాళ్ళతో కూడా మాట్లాడాల్సి ఉంది, మాట్లాడతాము. వాళ్ళు మళ్ళీ వస్తారో రారో తెలియదు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫేస్ చేశారు. ఒక మంచి కంట్రీ అది, వాళ్ళు ఇటువంటి టేకప్ చేస్తే బాగా చేస్తారు. మరి వాళ్ళు వస్తారో రారో, ఎందుకంటే ఫ్యూచర్ గురించి భయపడతారు కదా. మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఆయన కొన్ని పదాలు వాడారులే, మెంటల్ ప్రభుత్వాలు కొంతమంది వస్తూ ఉంటారు, అట్లాంటివి కూడా వాడారు. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏమంటారో కూడా చూడాలి. వాళ్ళు ఒకవేళ నో అంటే ఏం చేయాలి, ఎస్ అంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా అన్నారు. మీకేమనిపిస్తుంది? సింగపూర్ కన్సార్షియం అప్పుడు ఏదైతే వర్క్ చేశారో వాళ్ళు మళ్ళీ వస్తారని అనుకుంటున్నారా? అంటే సార్ చెప్పింది ఏంటంటే గతంలో వాస్తవానికి వాళ్ళు వచ్చారు, అద్భుతమైన పని ప్రారంభించారు. అది పూర్తయి ఉన్నట్లయితే ఆ ప్రాంతం ఇప్పుడు హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ టైపులో అద్భుతమైన ఒక ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్ లాగా తయారై ఉండేది. ఆ రోజు మరి వచ్చిన ప్రభుత్వం చాలా రాక్షసంగా వాళ్ళని తరిమేసింది. కాబట్టి సాధారణంగా కార్పొరేట్ ఎథిక్స్ ప్రకారం లేదా కార్పొరేట్ సెంటిమెంట్ ప్రకారం ఏంటంటే ఒకసారి ఇబ్బంది పెట్టిన ఒక సంస్థను కానీ ప్రభుత్వాన్ని కానీ వాళ్ళు అంతకుముందు చూసినంత పాజిటివ్గా చూడకపోవచ్చు. కానీ ఇక్కడ మన అదృష్టం ఏంటంటే వాళ్ళు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ని నమ్మొచ్చారు, చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీని నమ్మొచ్చారు. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కాస్త కొంచెం వాళ్ళని కన్విన్స్ చేసుకోవడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటున్నానండి. అన్నిటికీ మించి సింగపూర్ వాళ్ళైనా ఇంకొకళ్ళైనా రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం చాలా కీలకమైన భూమిక పోషించబోతుంది. కాబట్టి మన ప్రాంతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక, లేకపోతే మీకు కృష్ణపట్నం కానీ, విశాఖపట్నం కానీ, మచిలీపట్నం కానీ, ఆ చివరికి ఆ భీమునిపట్నం పైన కొత్తగా ప్రారంభించిన మూలపాడు పోర్టు కానీ, ఇవన్నీ రాబోయే రోజుల్లో రాబోయే ఇప్పటి నుంచి ఒక 50-60 సంవత్సరాల పాటు ప్రపంచ ఆర్థిక వ్యవహారాల్లో మన తీర ప్రాంతం, అంటే మన దేశ తీర ప్రాంతం, మన గుజరాత్ నుంచి వెస్ట్ బెంగాల్ దాకా మన దేశ తీర ప్రాంతం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అందులో ఈస్ట్ కోస్ట్ అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఈ 4 చాలా కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఎందుకంటే ఆర్థికంగా ఇవి చైనాకి అనుసంధానం చేయబడిన ప్రాంత పోర్టులు కాబట్టి. రైట్. ఇంకొక మాట, ఇంతకుముందు బాలకోటయ్య గారు అడిగిన ప్రశ్న చాలా మంది వాళ్ళు అదొక చర్చ ఉంది. ఇంతవరకు నోటిఫై అవ్వలేదు, గెజిట్లో నోటిఫై అవ్వలేదు, కాబట్టి అమరావతిని తొందరగా నోటిఫై చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అనే ఇది కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ టాపిక్ తీశారు. ఇది ఒక నమ్మకం కలిగించాల్సి ఉంది, దాన్ని వర్కౌట్ చేస్తామని అన్నారు. సో మీకు అవగాహన ఉంది కదా, దాన్ని ఏం చేయాల్సిన అవసరం ఉంది? మళ్ళీ ఎవరు దాన్ని కదిలించకుండా, దాని గురించి ఏలెత్తి చూపించకుండా? రాజధానికి సంబంధించి ఎలాంటి సందేహాలు లేకుండా అన్ని రకాల అనుమానాలకి అతీతంగా, వాస్తవానికి ఇందాక మీరు ఇంట్రడక్షన్లో ఇందాక మీరే చెప్పారు, మొన్న ఎన్నికల తీర్పు రాజధానికి కూడా తీర్పు, రాజధానికి సంబంధించిన తీర్పు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సహకారం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి అమరావతి గురించి అన్ని విషయాలు తెలుసు. కాబట్టి రేపు ఈ 2 రోజుల్లో ఢిల్లీ పర్యటనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ఈ విషయాలన్నీ పార్లమెంట్లో ప్రస్తావించినా సరే, మళ్ళీ దానికి సంబంధించి ఏమన్నా పెండింగ్ అంశం ఏమైనా ఉంటే, అంటే రాజధానిగా నోటిఫై చేయడానికి సంబంధించిన పెండింగ్ అంశం ఏమైనా ఉంటే
త్వరలో పూర్తవుతుందండి. రైట్. సుధాకర్ గారు, ఇది ఎప్పట్లోగా ఇది అవుతుందనే దాని మీద మీకేమన్నా చెప్తున్నారా? అటు ముఖ్యమంత్రి గారి వైపు నుంచి కానీ, లేకపోతే నారాయణ గారు, మున్సిపల్ మంత్రి నారాయణ గారి వైపు నుంచి కానీ, లేకపోతే అధికారుల వైపు నుంచి కానీ ఏం జరుగుతోంది? మీకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇవ్వాలి ఇంకా, అండ్ ఆ నిర్మాణాలు ఎప్పట్లోగా పూర్తవుతాయి? రోడ్లు వేయాలి. చూడండి, ఆ నీళ్లలో మునిగిపోయిన భవనాలన్నింటినీ మళ్ళీ ఒక రకంగా మొదటి నుంచి చేస్తున్నట్టే అది. సో ఇదంతా ఒక రూపానికి ఎప్పట్లోగా వస్తుంది అనే దాని మీద ఒక అంచనా ఏమైనా ఉందా? తప్పకుండా అండి. ఎందుకంటే ఈరోజు ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు కూడా స్పష్టంగా సమాధానం చెప్పడం జరిగింది. అమరావతి పనులు ఎప్పటి నుంచి మొదలవుతాయండి మళ్ళీ అని అడిగితే, నిన్నటి నుంచే మొదలైనవి అనేటువంటి విషయాన్నే గుర్తు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా వేగవంతం చేస్తున్నారు. అదేవిధంగా రైతులతో ఉండేటువంటి సమస్యలను కూడా, ఏదైతే రైతులకి కౌలు చెల్లించేటువంటి దాని మీద, అదేవిధంగా కౌలు చెల్లింపు కాలాన్ని పొడిగించే విధానం మీద, వీటన్నిటి మీద కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చే విధంగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉంది. ముందుగా ఇందాక మిత్రుడు చెప్పినట్టు తప్పకుండా మౌలిక సదుపాయాలని ఇక్కడ కల్పించడానికి ముందస్తు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే సిఆర్డిఏ కమిషనర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అనేక మంది టెండర్లు ఉండేటువంటి గుత్తేదారులతో మాట్లాడటం జరుగుతూ ఉంది. తప్పకుండా మౌలిక సదుపాయాలన్నీ కూడా మొదటి ఏదైతే రైతులతో ఉన్నటువంటి సమస్యలను ఒకవైపు పరిష్కారం చేసుకుంటానే, అదేవిధంగా ఈ అమరావతి రాజధానికి ప్రధానమైనటువంటి మార్గమైనటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో ఉన్నటువంటి భూ సమీకరణ మీద దృష్టి పెట్టారు. అది త్వరలోనే ఒక నెల రోజుల కాలం లోపులోనే ఆ యొక్క భూ సమీకరణ కూడా పూర్తయ్యేటువంటి అవకాశాలు కనబడతానే ఉన్నాయి. దీనికి రైతులు కూడా పాజిటివ్ గా స్పందించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందేటువంటి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రైతులు కూడా ఆ యొక్క భూములు ఎవరిదైతే సీడ్ యాక్సెస్ రోడ్ లో ఉన్నాయో, గతంలో ఇవ్వటానికి మొగ్గు చూపలేదో వారందరూ కూడా మనసు మార్చుకుంటా ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరూ సహకరిస్తారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మొట్టమొదటిగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఇప్పటికి ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నారు. ఆ మౌలిక వసతులు, అదేవిధంగా ఎల్పిఎస్ లేఅవుట్ లో ఉన్నటువంటి మౌలిక వసతులను కూడా కల్పించడం ద్వారా రైతులు కూడా తమకు వచ్చినటువంటి ప్లాట్లు దాదాపు అన్ని ప్లాట్లు కూడా జంగిల్ క్లియరెన్స్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుంటా ఉంటారు. ఆ ప్లాట్లన్నిటికి కూడా మౌలిక వసతులు కల్పిస్తే రైతులు కూడా తమ యొక్క ప్లాట్లలో నిర్మాణాలు చేపట్టడానికి ఆసక్తి చూపిస్తా ఉన్నారు. కాబట్టి రాజధాని పూర్తి వైభవం సంతరించుకోబోతా ఉంది. దానికి నిదర్శనమే. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి మీద, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీద ప్రజలందరికీ ఎంతో నమ్మకం ఉంది. కాబట్టి ఈ రోజు పాత పరిస్థితులు తిరిగి వచ్చినాయి. ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఎంతో మంది అమరావతిలో మాకు కూడా ఎంతో కొంత స్థలం ఉంటే బాగుంటది, ఒక ఇల్లు ఉంటే బాగుంటది. ఎందుకంటే ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ రాజధాని అండి. ఎందుకంటే సుందరమైనటువంటి రాజధానిగా తయారైంది. సహజ సిద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ నీటి లభ్యత ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క రాజధానిలో 33% ఓపెన్ స్పేస్ అండ్ ప్రొటెక్టెడ్ జోన్స్ ఉన్నాయి. కాబట్టి చాలా గొప్ప రాజధాని. ప్రతి ఒక్కళ్ళు కూడా నిజమే, నేను కాదని సరే అవన్నీ కాదండి, అదంతా ఒక రూపం సంతరించుకున్న తర్వాత డెఫినెట్ గా దానికి డెఫినెట్ గా బ్యూటీ అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ సింగపూర్ వాళ్ళు మళ్ళీ వస్తారా రారా అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు ఇవాళ. వాళ్ళతో చర్చించాల్సి ఉంది అని. అంటే ఒకవేళ సింగపూర్ వాళ్ళు రావడానికి అంగీకరిస్తే మళ్ళీ ఆ పాత డిజైన్లు, ఆ పెద్ద పెద్ద ఆ నిర్మాణాలు అలాగే ఉండాలని కోరుకుంటున్నారా రాజధాని? అంటే అక్కడ పరిస్థితులను బట్టండి. ఇప్పటికి ఎందుకంటే నీళ్లలో ఉంది, నిపుణుల కమిటీ తేల్చిన తర్వాత ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటది. కాబట్టి తప్పకుండా బిల్డింగ్లు మారిన పరిస్థితులకు అనుగుణంగా ఏది సాధ్యమైద్దో, ఏది అంటే ఇది అమరావతి అనేది ప్రజలందరిది భావన. కాబట్టి ప్రజలందరి ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు,
మా యొక్క ఆలోచన మారినప్పుడు తప్పనిసరిగా ప్రజలందరితో చర్చిస్తాం. అదేవిధంగా రైతులతో, భూములు ఇచ్చినటువంటి రైతులతో చర్చిస్తాం. అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు వచ్చే ఒకవేళ కనుక ఇటువంటి వాళ్ళు మరి ఒక ఇటువంటి నియంతృత్వ విపరీతమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి వస్తే వాళ్ళు అప్పుడు ఏంటనేది ప్రజలందరూ కూడా మదుపుదారులు లేకపోతే భాగస్వాములు అవటానికి ఉండేవాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి దాని మీద కూడా లీగల్ గా మాట్లాడి అందరితో సంప్రదించిన తర్వాత న్యాయ నిపుణులతో సంప్రదించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే ఇటువంటి విపరీతాలు భవిష్యత్తులో జరగవో అటువంటి చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి తగినటువంటి ఆలోచన విధానం చేస్తున్నామని చెబుతున్నప్పుడు తప్పకుండా ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటిది పూర్తిగా భూములు ఇచ్చినటువంటి రైతులు, అమరావతి ప్రాంత ప్రజలుగా మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. మేము కోరుకునేది కూడా ఏంటంటే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే సింగపూర్ లాంటి వాళ్ళు ఒక క్రెడిబుల్ గా ప్రపంచంలోనే అత్యంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు వస్తే మంచి జరిగిద్ది అన్నారు. మేము కూడా ఆ భగవంతుని ప్రార్థించేదంటే సింగపూర్ లాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి, తిరిగి వచ్చి ఈ అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అటువంటి విశ్వసనీయత ఉంది కాబట్టి తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా చాలా మంది వస్తా ఉంటారు. ఒకవేళ ఏదైనా రీజన్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా దాని యొక్క నిర్ణయాలు తీసుకునేటంలో మా వంతు సహకారం కూడా ప్రభుత్వానికి తప్పకుండా అందజేస్తాం. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజలందరిది. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అమరావతి రాజధాని మీద అమరావతి రైతులు, ఎందుకంటే అమరావతి రైతులకు కానీ భూములు ఇచ్చిన వాళ్ళని కానీ ఆయన స్పష్టంగా చెప్పారు, ఏ రోజు కూడా వాళ్ళ త్యాగాన్ని ఊరకపోనివ్వము, వాళ్ళ త్యాగాన్ని గుర్తిస్తాము. అదే విధంగా ఎవరైతే త్యాగం చేసినటువంటి వాళ్ళ మీద ఈ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందో ఆ అక్రమ కేసులన్నిటి మీద కూడా పరిశీలించి తగు విధంగా న్యాయపరంగా మేమేమి వాళ్ళ మీద కేసులు లేకుండా వాళ్ళని ఇటువంటి బాధలు లేకుండా చూసేటువంటి బాధ్యతను కూడా మేము చేస్తాము. ప్రతి ఒక్కరిని ఎవరైతే నమ్మి ఉండారో ఆ నమ్మినటువంటి త్యాగం చేసినటువంటి వాళ్ళని ఈ రాష్ట్రం కోసం తప్పకుండా గౌరవిస్తాం, గుర్తిస్తాం. వారి ఆలోచన విధానాన్ని కూడా పరిగణలోకి. బాలకోటే గారు, ఇప్పుడు సింగపూర్ వాళ్ళు వస్తామంటే ఎలా ఉంటుంది అమరావతి నిర్మాణం కానీ, రాజధాని నిర్మాణం కానీ, లేకపోతే ఇది దాని డిజైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఒకవేళ వాళ్ళు రాము అంటే, నేను ఎందుకు అన్నానంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు కాబట్టి, వాళ్ళు వస్తారో రారో దాన్ని బట్టి మన ఆలోచనలు ఉండాలి, మాట్లాడతామని అన్నారు కదా. ఒకవేళ వాళ్ళు రాము అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది? మళ్ళీ సింగపూర్ వాళ్ళు వచ్చి ఆ పెద్ద పెద్ద నిర్మాణాలు, ఐకానిక్ టవర్స్, అఫ్కోర్స్ టైం తీసుకునే కడతారేమో, కానీ అదొక ఫేస్, అదొక దాని మీద ఒక అభిప్రాయాలు ఉన్నాయి. అట్లా కాదు, ఇట్లా సింపుల్ గా వెళుతూ డెవలప్ చేసుకోవాలనే అభిప్రాయాలు ఇంకొన్ని ఉన్నాయి. సో మీ వ్యూ ఏంటి దాని మీద? వెంకటకృష్ణ గారు, ఒక యథార్థం చెప్పాలి. రాజధాని అమరావతి అంటే భవంతుల నిర్మాణాలు కాదు. రాజధాని అమరావతి అంటే డబ్బులు కాదు, పొలాలకు రేట్లు కూడా కాదు, సింగపూర్ కంపెనీ వచ్చే నిర్మాణం చేయాల్సింది కూడా కాదు. అదొక జనజీవన సముద్రం. దాదాపు 50 లక్షల మంది ప్రజలు బతికే నగర జీవితం. నా చిన్నతనంలో గుర్రబళ్ళు ఉండేది. మా నాన్న గుర్రం తోలేవాడు, నేను వెళ్ళేవాడిని. ఎడ్ల బళ్ళు, గుర్ర బళ్ళు. ఇప్పుడు మా ఊర్లో ఎలాంటి ఏమి కనిపించదు. మీరు నేను చెప్తాను, అభివృద్ధి ఒక నిరంతరమైన ప్రక్రియ. దానిని అలాగనే చూడాలి. సింగపూర్ కావచ్చు, ఇంకొక కంపెనీ ఉంటుంది. వాస్కోడ్ గామ ఎందుకు వచ్చాడు భారతదేశానికి అమెరికా నుంచి? మనం పిలిచామా? ఇది మనం పిలిస్తే వచ్చాడు వాడు. అభివృద్ధి చెందేది అభివృద్ధి చెందుతుంది. నేను చంద్రబాబు నాయుడు గారితో ఒక చక్కని మాట అన్నాను. ప్రజలకు అమరావతిని అర్థమయ్యేలా చెప్పలేకపోయానేమో, తన విజన్ల ప్రజలు సరిగా అర్థం చేసుకునేలా చెప్పలేకపోయాను అని చంద్రబాబు నాయుడు గారే అన్నారు. కాబట్టి ఆ ప్రాంతంలో నేను ఓట్లు కోల్పోయాను, అధికారాన్ని కోల్పోయాను. దాని ద్వారా నేను ఇబ్బంది పడ్డాను, రాష్ట్రాన్ని కూడా ఇబ్బంది పెట్టాను. పౌర హక్కుల సంఘం శేషయ్య గారు అని ఒక ఆయన అంటాడు, మానవ దేహంలో తల ఒకటే అభివృద్ధి చెందింది అనుకోండి. వీడి తల చాలా అభివృద్ధి చెందింది, చాలా లావుగా ఉంది, 10 కిలోలు 5 కిలోలు అని అంటారా? దాన్ని రోగం అంటారా? అంటే దేహంలో ఉన్న అన్ని అవయవాలు, చేతులు, కాళ్ళు, తల, ముక్కు, కళ్ళు అన్ని సమాంతరంగా అభివృద్ధి చెందితే వీడు ఆరోగ్యంగా ఉంటాడు అంటారు. ఒకటే అభివృద్ధి చెందితే దాన్ని రోగం అంటారు. నేననేది
అమరావతి అనే ఒక రాజధానిని ప్రజలు సాంతనం చేసుకోవాలి, సొంతం చేసుకోవాలి. దాని మీద విషనాగులు పడుకోకుండా దిస్ ఈజ్ అవర్ క్యాపిటల్, ఇది నా రాష్ట్ర క్యాపిటల్. ఈ రోజు తెలంగాణకి హైదరాబాద్ ఏదైతే భావిస్తున్నామో అలా భావించాలి. ఎందుకు నూతన నగర సృష్టి కాబట్టి. దీనిని రాజకీయాల తనన్నే చేసినంత కాలం నష్టమే ఉంటుంది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటుంది, ఇప్పుడు కూడా అంతే. అది అన్ని కులాలు, అన్ని సామాజిక వర్గాలు, రైతుల కష్టంతో ఇచ్చిన రాజధాని, అది అభివృద్ధి చెంది తీరుతుంది. ఈ 3 ఏళ్ళు చెందుతుంది. గత ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంటే అక్కడ పాలన చేసింది. ఇప్పుడు మొన్న పోయిన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలన చేశారు. ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు చేస్తుంది. మాకు పరిపాలనకు వచ్చిన డోకా ఏం లేదు. పరిపాలనకు ఏదైతే కావాలో అందాలు అవన్నీ ఉన్నాయి. కావాల్సిందే ఉంది. 90% 80% భవనాలు పూర్తి చేయటం, 36 జీవోల ద్వారా వివిధ సంస్థలకు ఇచ్చిన భూ కేటాయించిన సంస్థలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో రప్పించటము. తర్వాత ఇక్కడ నుంచి ఎత్తుకుపోయారు చాలా మంది. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నుంచి, అమరావతి నుంచి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఎత్తుకుపోయాడు, కృష్ణా రెవెన్యూ బోర్డు ఎత్తుకుపోయాడు, ఉర్దూ అకాడమీ ఎత్తుకుపోయాడు, తెలుగు అకాడమీ ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయిన సంవత్సరాలు కూడా రావాలి. మరి అమరావతిలో ఉండాలి. వీటిని చేయగలిగితే చాలు. అంటే మనం అనేది ఏంటంటే, మీరు కాసి నీళ్లు పోస్తారు, నేను కాసి నీళ్లు పోస్తాను, ఇంకోటి కాసి నీళ్లు పోస్తారు. 450 సంవత్సరాల భాగ్యనగర చరిత్ర అంటే అది. ఒకడు బొట్టు పెడితేనో, కాటుకు పెడితేనో, చేత పెడితేనో అయిపోలా నగర జీవితం. ఈ ధ్వంస రచన నుంచి మాత్రం చంద్రబాబు నాయుడు గారు రక్షణ కవచంగా కాపాడాలి. కేంద్ర ప్రభుత్వ చట్టాలు లేదంటే రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతోనో అమరావతిని రాష్ట్ర ప్రజలు కూడా ఓన్ చేసుకోవాలి. అవసరంతో ఒక చైతన్యవంతమైన కార్యక్రమాలు కూడా నిర్వహించాలి. మావో అంటాడు చైనాలు, 1000 పువ్వులు వీక్షించని 1000 ఆలోచనలు సంఘర్షించని. ఈ రోజు నీకు కుతంత్రమైన, ఎందుకంటే ఎప్పుడు కూడా పడగ విప్పే పాములు చూసి నేను మాట్లాడుతున్నాను. తప్పనిసరిగా నగరం అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అమరావతికి అహర్నిశలు శ్రమిస్తాడు. ఇప్పటికే ఆ అడుగుడు వేశాడు. అల్లారిగా ఉన్న అమరావతిని విద్యుత్ దీప కాంతులతో ఆయన నడిపిస్తున్నాడు. రాజధాని కేసులు ఎత్తేస్తానని చెప్పాడు. నేను ఇంకా ఆలస్యమైంది అనుకుంటున్నా కేసులు ఎత్తిగారు. అసలు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తుడి సంతకం అమరావతి రైతుల మీద పెట్టిన కేసులు ఎత్తేస్తారని భావించా. తప్పనిసరిగా ఆ ప్రయత్నం చెయ్యాలి. అమరావతి లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో అది అక్షయ పాత్ర సార్. అక్షయ పాత్ర 40,000 మంది భవన నిర్మాణ కార్మికులు పనిచేశారు. తాటికొండ నియోజకవర్గం. ఈ రోజున నీళ్లు వస్తే ఎకరవాడికి పంట పండుతుంది, 100 ఎకరాలకు పండుతుంది, 50 ఎకరాలు పండుతుంది. మీరు అభివృద్ధిని అలా చూడాలి తప్ప రాజకీయాల నుంచి ఎలా చూస్తాం? ఇది ప్రజాస్వామ్యం. ఏమో మనకేం తెలుసు. 26 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉంది. దాదాపు 4 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ 23 సీట్లు వచ్చినాయి. 151 సీట్లు వచ్చిన వైసీపీ పార్టీకి 11 వచ్చినాయి. రాజకీయాలు ఇవన్నీ ప్రభుత్వాలు మారుతూ ఉంటుంటాయి. కాబట్టి అమరావతికి సంబంధించిన రక్షణ కవచం అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి, ప్రజలు కూడా ఓన్ చేసుకోవాలి. రైట్. కొలిక్పూడి గారు, ఇక్కడ బడ్జెట్ కు సంబంధించి నిధులకు సంబంధించిన చర్చ కూడా జరుగుతుంది. అనుకున్నవన్నీ మౌలిక వసతులు కానీ లేకపోతే ఎవ్రీథింగ్ రాజధానికి సంబంధించి ప్రభుత్వ దీంట్లో డిపిఆర్లో ఉన్నవన్నీ పూర్తి చేయాలండి. ఇది ప్రైవేట్ బిల్డింగ్స్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్థలాలు కొనుక్కుని రావాల్సిన సంస్థల కార్యాలయాలు ఇవన్నీ దాదాపు 132 ఏమి ఉన్నాయి, అన్ని పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ అన్నీ కలిపి. సో అవన్నీ కాకుండా ఓన్లీ ఈ క్యాపిటల్ మెయిన్ క్యాపిటల్ నిర్మాణము ఇవన్నీ చేయడానికేమో దాదాపు 50,000 కోట్ల పైచిలకు అవసరం అవుతుంది అనేది ఒకటి చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఆగిపోయిన నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలి, తర్వాత మినిమం బేసిక్స్ చేయాలి అంటే ఇంకో 9,500 కోట్లు ఎంత అవుతుంది అని అంటున్నారు. సో రోడ్లు వాటికి. అందువల్ల ఈ నిధులకు సంబంధించి కేంద్రం ఏ మేరకు సహకరిస్తుందనే హోప్ ఉంది మీకు? సార్, అమరావతి నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి, అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకత్వం నరేంద్ర మోడీ గారికి ఈరోజు కొత్తగా పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మధ్యలో ఒక 5 సంవత్సరాల పాటు ఉన్న ప్రభుత్వం అమరావతిని పూర్తిగా ఆపేసింది. కాబట్టి ఆ 5 సంవత్సరాల్లో అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏమీ అడగలేదు. కాబట్టి ఇంకొకసారి 1-2 సార్లు కేంద్ర ప్రభుత్వానికి రాజధానిలో ఉన్న అవసరాల్ని మళ్ళీ చెప్పి ఈసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న ఒక అద్భుతమైన సుహృద వాతావరణాన్ని ఉపయోగించుకొని, అందులోనూ ఈసారి కూటమికి ఆంధ్రప్రదేశ్ నుంచి అద్భుతమైన ఎంపీలు కూడా దొరికారు సార్. కాబట్టి కేంద్రంలో ఈరోజు అంటే కేంద్ర ప్రభుత్వంలో ఈరోజున్న వాతావరణం అంటే కూటమి ప్రభుత్వం, అలాగనే
చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం, అలాగనే రాష్ట్రంలో జరిగిన విధ్వంసం గురించి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు కాబట్టి ఈసారి సానుకూలంగా అమరావతి విషయంలో, ముఖ్యంగా అమరావతి విషయంలో ఇంకొకటి అదృష్టం ఏంటంటే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా మన గుంటూరు ఎంపీ గారు పెమ్మసాని గారు ఉన్నారు. అలాగనే ఈరోజు విజయవాడ ఎంపీగా కేశినేని చిన్ని గారు కూడా అనేకమైన పథకాల రూపకల్పన చేస్తున్నారు. వీటన్ని తోడు మనకి ఉత్తరాంధ్ర నుంచి కేంద్ర మంత్రి గౌరవనీయులు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఈ కాంబినేషన్లో చాలా అభివృద్ధికి సంబంధించిన సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది అనేది నాకు 100% నమ్మకం ఉందండి. రైట్. సుధాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. చూద్దాం, వీలైనంత తొందరగానే అమరావతి పనులు స్పీడప్ అవుతాయి. ఒక 2 yearsలో దాని ఒక షేప్ వస్తుందనేది మనం ఆశిద్దాం. అలాగే ఆ సెక్యూరిటీ, దానికి ఒక లీగల్ ప్రొటెక్షన్ కూడా అవసరం. మళ్ళీ ఎవరు దాన్ని పిచ్చి పనులు చేయకుండా ఉండడం కోసం ఏమన్నా చేస్తారా చంద్రబాబు నాయుడు గారు?